ఓకే. టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది 100% సేఫేనా? లేకపోతే అంటే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? టెస్ట్ ట్యూబ్ బేబీలో 100% సక్సెస్ రేట్ కానీ, సేఫ్టీ కానీ ఏ విధంగా ఉంటాయి మ్యామ్? ఏ ట్రీట్మెంటు ప్రపంచంలో ఇంతవరకు 100% సేఫ్, ఏ ప్రాబ్లము రాదు అనేది ఎవరికీ ఎప్పుడు ఏది చెప్పలేం. అండ్ ఇన్ఫర్టిలిటీకి వచ్చే దంపతులు చాలా వరకు హెల్తీగా ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. సో మనం చూడాల్సిందేంటి, ఐవీఎఫ్ ఇవాళ కొత్తగా మొదలుపెట్టలేదు. దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్, 45 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మేము మొదలుపెట్టి 1994లో స్టార్ట్ చేసాం. 1995లో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ మా క్లినిక్ ద్వారానే వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేసే ఈ ట్రీట్మెంట్స్లో మనకు అర్థమయ్యేది, సేఫ్ ట్రీట్మెంట్ కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఈ ట్రీట్మెంట్ నడిచేదా, అది ఎప్పటికో ఆగిపోయి ఉండేది. అండ్ చాలా రీసెర్చ్లు, చాలా స్టడీస్ దీని గురించి జరుగుతున్నాయి. ట్రీట్మెంట్ డ్రగ్స్లోను, అలాగే ప్రోటోకాల్స్లోను అండ్ టెక్నిక్స్ ల్యాబొరేటరీలో, సో దట్ మనకి బేబీస్కి వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అలాంటి చాలా టెక్నిక్స్లో మార్పులు వచ్చినాయి. సో ఇవన్నిటి వల్ల ఇది ఐవీఎఫ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా సేఫే. అలాని అసలు కొంత కూడా రిస్క్ లేదు, 0% రిస్క్ అనేది మనం అలా చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఇట్స్ అ సేఫెస్ట్ ట్రీట్మెంట్. అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా అనేది కూడా మేము కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్నప్పుడు వద్దని కూడా చాలా సిచ్యువేషన్స్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే.